హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు లోహన్ స్టంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఇంతకన్నా సపోర్ట్ చేస్తున్నందుకు. ఓకే, ఈరోజు వీడియో వచ్చేసి బ్రేకింగ్ గురించి. చాలామంది డిఎం చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను. కాకపోతే ఒకసారి బయోలో లింక్ పెట్టాను యూట్యూబ్ ఛానల్ది, చూడండి, విజిట్ చేయండి. లోహన్ స్టంట్స్ అనుకుంటున్నా పర్లేదు సర్చింగ్లో. ఓకే, బ్రేకింగ్ గురించి చెప్తాను. మీకు ఫస్ట్ ఏంటంటే, మనకి టూప్లో బ్రేకింగ్ నేర్చుకోవాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ అయినా మన బాయ్స్ అయినా ఎవరైనా వెనకాల కూర్చొని వీలీ కొడుతుంటారు కదా, కొంతమంది క్రాష్ అయిపోతూ ఉంటారు. అది బ్రేకింగ్ లేక క్రాష్ అయిపోతుంటారు. కాబట్టి మనం ఫస్ట్ ఏంటంటే టోప్లో కూడా బ్రేకింగ్ నేర్చుకుంటే మనకి చాలా సింపుల్గా వస్తుంది. కొంతమందికి ఏంటంటే బ్రేకింగ్ తొందరగానే వచ్చేస్తుంది, కొంతమందికి రాదు, అర్థం కాదు. బ్రేక్ హైట్కి రాగానే ఇట్లా ట్యాప్ చేయాలి, టైమింగ్స్కి ట్యాప్ చేయడం కూడా కొంతమందికి రాదు. నేర్చుకోండి, టూప్లో అయితే తొందరగా వచ్చేస్తుంది మనకి. అందుకే ఈ వీడియో వచ్చేసి టూప్లో బ్రేకింగ్ నేర్చుకుంటాను నేను కూడా. ఓకేనా, నేను కూడా బ్రేకింగ్ నేర్చుకుంటాను, మీకు చూపిస్తాను బ్రేకింగ్ అనేది. ఒకసారి వీడియో చూడండి ఒకసారి. వాడికి ఎంతో ఒప్పుకుంటే అట్లా చెప్తానుగా. ఎవరైతే ఇంత కూడా సీరియస్ అవ్వకుండా నవ్వుతాను వాడు డైరెక్ట్ అంతే. అది ఎట్లా కూర్చుంటాను చూడరా, స్క్రీన్లో చూడరా, ఇద్దరు బరువుకి ఆ హైట్లో. వాడు చూడు, వాడు వెనకాల ఉండేటప్పుడు కొంచెం ఇట్లా ఇట్లా మూమెంట్ ఇస్తాడు. సో గైస్, వీడియో చూసారు కదా, మరొకసారి వీడియో చూడండి. ఈ టోప్ బ్రేకింగ్ ఏందనేసి అర్థం కాలేదు అనుకుంటా మీకు. సరే, క్లారిటీగా చెప్తా. టోప్లో ఏంటంటే మనకి సింపుల్గా బ్రేకింగ్ వచ్చేస్తుంది. కొంతమంది ఏమో కొడుతుంటే కొంతమందికి సింగిల్లోనే వచ్చేస్తుంది. కాకపోతే నేను టోప్లో నేర్చుకుంటాను. టోప్లో అయితే మనకి వెనకాల ఇంకో వ్యక్తి కూర్చున్నా కూడా లాంగ్ వీల్ క్యారీ చేయడానికి అనేసి అర్థమవుతుంది, బ్యాలెన్సింగ్ అర్థమవుతుంది. కాబట్టి నేను కొద్దిగా ఈజీ ట్రిక్ ఇది, చాలా అంటే చాలా ఈజీ ట్రిక్ ఇది. టోప్లో కూడా కొడుతుంటే మనకి ఆ వ్యక్తి పడిపోకుండా ఉండడానికైనా మనకి హైట్ అనే బరువు అనేది వెనకాల ఉంటుంది కదా, వెనకాల ఉండడం వల్ల మనకి ఏంటంటే వెనక్కే నట్టేస్తుంది, చాలా సింపుల్ లిఫ్ట్ అవుతుంది అప్పటికి. కాబట్టి బ్రేక్ ట్యాప్ చేస్తుంటే మనకి అలవాటు అయిపోతుంది, అర్థమైపోతుంది. కాబట్టి కామెంట్ చేయండి, నాకు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నాకు కామెంట్ చేయండి, డిఎం చేయండి, దాని మీద నేను వీడియో తీస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తాను అందుకు.